అక్క ఓపెన్ అవ్వడం లేదు. ఏమైంది మంజు? పాస్వర్డ్ అడుగుతుందక్క. పాస్వర్డ్ కొట్టు, ఓపెన్ అవుతుంది. కనిపెట్టేయచ్చు. పాస్వర్డ్ నా దగ్గర లేదక్క. రాజు ఇచ్చాడంటున్నావు కదా, ఒకసారి రాజుకి ఫోన్ చేసి కనుక్కో. మంజు మేడం ఫోన్ చేస్తుంది, ఎందుకో తెలుసుకుందాం. మేడం నమస్తే. రాజు చెప్పండి మేడం. పెన్ డ్రైవ్ ఇచ్చావు కదా, పాస్వర్డ్ ఏంటో చెప్పు. మంజు మేడం, పాస్వర్డ్ నాకు కూడా తెలియదు. అక్క పాస్వర్డ్ రాజుకు కూడా తెలియదంట. ఇప్పుడెలా? ఇది ఓపెన్ అవ్వాలి. నాకు తెలిసిన ఒక హ్యాకర్ అమ్మాయి ఉంది, తనకి ఫోన్ చేస్తాను. గీత, చెప్పండి మేడం. ఒక పెన్ డ్రైవ్ ఓపెన్ చేయాలి, మా దగ్గర పాస్వర్డ్ లేదు. ఇప్పుడెలా? మేడం ఒక పని చేయండి, నేను చెప్తాను, మీరు ట్రై చేయండి. మంజు తను చెప్తుందంట, నువ్వు విను. పెన్ డ్రైవ్ ఓపెన్ అయిపోయింది. సరే గీత, నేను తర్వాత చేస్తాను. ఓకే మేడం. మంజు మేడం, సార్ దీన్ని డీటీపీ చేసి ఇవ్వమన్నారు, అర్జెంట్ అంట. అక్క ఇది అర్జెంట్ అంట, పెన్ డ్రైవ్ తర్వాత చూద్దాం. సరే మంజు. పెన్ డ్రైవ్ ఫస్ట్ పాస్వర్డ్ అయితే వచ్చేసింది. ఇది ఎవరిదనేది ఫోల్డర్ పాస్వర్డ్ ని కనుక్కొని చూడాలి. పుష్పక్క, సిఐ గారు ఇచ్చిన డిటిపి అయిపోయింది. అవునా? ఆ పెన్ డ్రైవ్ ఓపెన్ చేద్దామా? అవునక్క, పెన్ డ్రైవ్ ని ఓపెన్ చేద్దాం. ఫస్ట్ పాస్వర్డ్ ఎలాగో వచ్చింది, ఫోల్డర్ పాస్వర్డ్ ని తెలుసుకొని ఎవరిదో ఏంటో కనుక్కుందాం. పద. ఎస్ సార్. మంజు మేడం, డీటీపీ అయిందా? అయింది సార్. గుడ్. లిజన్ కేర్ఫుల్లీ. ఎమ్మెల్యే గారు ఉగాది పండుగ సందర్భంగా మహిళలకు, పిల్లలకు, యూత్కి ఏవేవో ప్రోగ్రామ్స్ పెడుతున్నారు. అక్కడ మీకు డ్యూటీ వేస్తున్నాను, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే సార్. మంజు మేడం, ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాను సార్. డ్యూటీకి వెళ్ళేటప్పుడు మూడీగా ఉండొద్దు, చాలా యాక్టివ్గా ఉండాలి. మీరు ఇక్కడే ఉన్నా మీ చూపులు కిలోమీటర్ దూరంలో ఉండాలి, అలర్ట్గా ఉండాలి. ప్రోగ్రామ్స్ గుడిలో జరుగుతున్నాయి. గుడి అంటేనే సెన్సిటివ్ ఏరియా, భద్రత కట్టుదిట్టంగా ఉండాలి. ఓకే సార్. పర్సనల్ లైఫ్ వేరు, డ్యూటీ వేరు. ఎస్ సార్. అక్క పెన్ డ్రైవ్ తర్వాత చూద్దాం. అలాగే మంజు. బాగా ఏర్పాట్లు చేశారు కదా?
తిప్పు, ఈ ప్రైజ్ మనీ మనమే గెలవాలి. గెలవాలంటే బెస్ట్ కప్పులుగా మంచి భార్య భర్తలుగా మనం సెలెక్ట్ అవ్వాలి. అదేంటి, నీకు నాకు ఏం తక్కువ? నువ్వేమో మందం తక్కువ, నేనేమో మందం ఎక్కువ. అదే అనుమానం తప్ప నాకింకే అనుమానం లేదు. సరే సరే. అరే, అరేంజ్మెంట్స్ అన్ని జాగ్రత్తగా చూసుకో. అలాగే. నువ్వు ఇప్పటి నుంచి ఈ ప్రోగ్రాం అయ్యేంత వరకు ఫేస్ కనిపించకుండా జాగ్రత్త పడు. నా భయం నీ గురించే. నువ్వే ఎక్కువ తక్కువ మాట్లాడితే ప్రాబ్లం వస్తుందని భయం. భయం వదిలే, నువ్వు ఈ ప్రోగ్రాంలో గెలవడానికి ట్రై చేయి. నువ్వు గెలిస్తే నిన్ను గోవా ట్రిప్కి తీసుకెళ్తాను. మన పేర్లు మార్చిచ్చాను. నీ పేరు సుకన్య, నా పేరు సుబ్బారావు. పద. ఓ చిత్రకారుల గారు, ఈ భార్యాభర్తల జంటల్లో గెలుపు ఎవరిదైనా కావచ్చు. ఇక్కడ డబ్బు ముఖ్యం కాదు. మనం బెస్ట్ కపుల్ అవార్డు తీసుకుందాం. అంత అదృష్టం ఉందంటావా? నువ్వు ఉత్తర ధ్రువం అయితే నేను దక్షిణ ధ్రువం. ఈ రెండూ కలిస్తేనే కదా బెస్ట్ కపుల్ అవార్డు వచ్చేది. ఇంట్లో ఎలా ఉన్నా బయట ప్రపంచానికి మొగుడు పెళ్ళాలంటే వీళ్ళు అన్నట్టుండాలి. రండి.